అనంతపురం నగరంలో ఈ రోజు రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ మరియు ముదిగుబ్బ రూరల్ సిఐ శ్యామరావు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపైన డిఎఫ్ఐ అనే పేరు గల లఘు చిత్ర పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ద్వారా ప్రజలకు మరి ముఖ్యంగా యువతకు మంచి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి చిత్రాలు సమాజంలో చాలా అరుదుగా తీస్తారని, అలాంటి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి అందులోని మంచి సందేశాన్ని అవగాహన చేసుకోవాలని, అలాగే చిత్ర యూనిట్ కు చిత్రం మంచి విజయం చేకూరాలని సిఐ శేఖర్ మరియు సిఐ శ్యామరావు తెలిపారు. పోలీసులు సమాజం ఎట్లా దుస్థితి పాలవుతుందన్న విషయాన్ని తేటతెల్లంగా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ ఇండియా షార్ట్ ఫిల్మ్ తీయడం అయింది. దీని ప్రజలంతా దీన్ని ఆదరించి ఖచ్చితంగా ఈ విషయం మెసేజ్ అంతా కూడా అట్టడు స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులకు వెళ్ళాల్సిందిగా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని షార్ట్ ఫిల్మ్ ఈ నెల 19వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రజలంతా అనంతపూర్ థియేటర్ లో ఎన్మాక్స్ లో ఈ ప్రదర్శించబడుతుంది. ఫ్రీ చిత్రం ఇది. అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ సినిమాని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి మరియు పత్రికల విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరూ తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని సమాజంలోకి పెట్టి డ్రగ్స్ ని ఫ్రీ డ్రగ్స్ అంటే డ్రగ్స్ లేని భారతదేశంగా చూడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి అందరూ కూడా ఆదరించాలని తెలియజేస్తుంది. సిఐ గారు, ఇప్పుడు సొసైటీలో యూత్ అనేది చెడిపోతుంది డ్రగ్స్ విషయంలో, దానిపై మీరు ఏ చర్యలు తీసుకుంటారు చెప్పండి? ఈ సినిమా వల్ల చట్టపరంగా చాలా మందికి అవగాహనలకి డ్రగ్స్ బారిన పడుతున్నారు. వారికి అవగాహన కల్పించి తల్లిదండ్రులు తగినటువంటి జాగ్రత్త తీసుకుని వాళ్ళ పిల్లల పెంపకంలో క్రమశిక్షణ కలిగి వాళ్ళని కొంచెం ఉత్తేజపరచాలా, వాళ్ళ చైతన్యం తీసుకురావాలనేది యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికీ ఈ విషయం, ఈ సినిమాను చూసే ఫ్రీగా ప్రదర్శించే ఈ సినిమాను చూసి అందరూ కూడా చైతన్యవంతులై ఈ డ్రగ్స్ పట్ల పూర్తిగా దాన్ని నిర్మూలించాలనే ఒక కాన్సెప్ట్ తో ఉందని, దీన్ని సక్సెస్ఫుల్ గా హీరోలు అయితేనేమి, దీంట్లో విలన్ అయితేనేమి వాళ్ళ పాత్రలు చాలా బాగా చేసినారు. డైరెక్టర్ గారి కొత్త మంచి చాలా సక్సెస్ అయినటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సామాన్యుడి వరకు ఈ ఫ్రీ చిత్రాన్ని ప్రదర్శించి వారు ఈ యొక్క డ్రగ్స్ పైన పూర్తిగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం అనేది అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి సక్సెస్ చేస్తారని ఆశిస్తుంది. దీనివల్ల యూత్ మారుతుంది కదా సార్? ఖచ్చితంగా మారుతుంది. అందరూ కూడా చూసే అవకాశాన్ని కల్పించగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఏ నష్టాలు ఉన్నాయి, సమాజంపైన దీని ప్రభావం ఎంత ఉన్నదని క్లియర్ కట్ గా తెలుస్తుంది. దాంట్లో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, యూత్ ఎంత సర్వనాశనం అయిపోతుంది అన్నది అదొక చాలా ప్రభావం చూపిస్తుంది. దయచేసి అందరూ చూడవలసిందిగా మీ ద్వారా ప్రజలకు అందరూ తెలియజేస్తుంది. డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే ఇది ఒక డ్రగ్స్ పైన ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం అనంతపురం టౌన్ లో చేయడం అనేది జరిగింది. తరిమేల రాజు గారి దర్శకత్వంలో ఒక మంచి కాన్సెప్ట్ తో పబ్లిక్ లో మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసారు ఈ సినిమాను. ఈ నెల అనగా అక్టోబర్ 19వ తేదీ ఉదయం 9 గంటలకు అనంతపురం టౌన్ లోని ఎన్మాక్స్ థియేటర్ నందు సినిమా ప్రదర్శించబడుతుంది. ఉచిత ప్రదర్శన ఉంటుంది. అక్కడ ఎలాంటి టికెట్ కలెక్షన్ అనేది ఏమి ఉండదు. ఇది పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చే దాని ఉద్దేశంతో ఈ సినిమా తీయడం అనేది జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి చూడవలసిందిగా, అదేవిధంగా ప్రమోట్ చేయవలసింది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.